రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పునఃప్రారంభ సభలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరించారు. ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పునఃప్రారంభ సభలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయ, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. మొత్తం 57,962 కోట్లు విలువ గల 94 అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం ఇచ్చారు. అమరావతిలో 49,040 కోట్లతో 74 ప్రాజెక్టు పనులకు అదనంగా 5,028 కోట్లతో చేపట్టే 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 3,680 కోట్లతో నిర్మాణం పూర్తయిన 8 జాతీయ రహదారులు ప్రారంభించారు. మరో 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితమిచ్చారు. రాజధానిలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్ను ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ఆంధ్రప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. ఇవి శంకుస్థాపనలు కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు నిదర్శనమన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమని తెలిపారు. రికార్డు స్పీడ్లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని, చారిత్రక పరంపర, ప్రగతి రెండు కలిసి పయనిస్తున్నట్లు గోచరిస్తుందని అన్నారు. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. దుర్గా భవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని అన్నారు. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇదని చెప్పారు. ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నానని, అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమన్న ప్రధాని మోదీ రికార్డు స్పీడ్లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందని అన్నారు. రాజధాని అమరావతి ఏపీ ఆశలు, వికసిత భారత్ ఆశలు, స్వర్ణాంధ్రకు బీజం అని చెప్పారు. ఏపీని అధునాతన రాష్ట్రంగా మార్చబోతోంది అమరావతి. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు టెక్నాలజీ వాడకం గురించి చెప్పారని, తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని తాను గమనించారని అన్నారు. చంద్రబాబును చూసి నేర్చుకున్నానని ప్రధాని మోదీ చెప్పారు. తల్లి దుర్గా భవానీ కొల్లు విన్నాయి పుణ్యభూమి पे మీ అందరినీ కలవడం నాకు आनंदमुहा उन्नति। आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है,
ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश नु अधुनातन प्रदेश गा मार्चे शक्ति। ఏపీ కళల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు ఈ నగరమే ప్రతిరూపమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. అలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే గత 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామన్నారు. అమరావతి కోసం రైతులు వీరోచితంగా పోరాడారని, మీ పోరాటం వల్లే అమరావతి పునఃప్రారంభమైందని, ఇది మీ అందరి విజయమన్నారు. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగిన రోజని, గతంలో మోడీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు. గత 5 ఏళ్లు రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయాయని, మళ్లీ మోడీ చేతుల మీదుగానే పునఃప్రారంభమవుతున్నాయని తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని, ఇటీవల కలిసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారని, పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఆయన ఉన్నారని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామన్నారు. మోడీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామని తెలిపారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా మోడీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం 5వ స్థానానికి ఎదిగిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుతుందని, 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని అన్నారు. మోడీపై నమ్మకం, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పనిచేస్తే రాష్ట్రం మొత్తం తిరగబడిందని, 93% స్ట్రైక్ రేట్ ఇచ్చిందని అన్నారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరమని, ఏం చేయాలో తెలియని పరిస్థితి అని చెప్పారు. తాను 4వసారి సీఎం, కానీ ఎటు చూసినా అగాధమే అని, అలాంటి సమయంలో వెంటిలేటర్స్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం వ్యక్తిగతంగా ప్రధాని మోడీ ఆక్సిజన్ ఇచ్చారని అన్నారు. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం, ఇంకా కొన్ని రోజుల పాటు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నా అని తెలిపారు. భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. Today I am proudly saying, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, రైతు మహిళలు ఉన్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈ రోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 5 కోట్ల ప్రజలు నా రాజధాని
అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ధర్మయుద్ధంలో విజయం సాధించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పనులు పునఃప్రారంభమవుతున్న శుభ సందర్భంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 ఏళ్లలో పడిన గాయాలు మనందరికీ గుర్తున్నాయని, ఎన్నో అవమానాలు, గాయాలు అమరావతి రైతులు అనుభవించారని పవన్ పేర్కొన్నారు. దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రధాని మోదీ మన కోసం అమరావతికి వచ్చారని పవన్ గుర్తు చేశారు. మోదీ నిబద్ధతకు ఇదే నిదర్శనమని పవన్ స్పష్టం చేశారు. అమరావతి పునర్నిర్మాణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల తరపున నమస్కారాలు తెలియజేస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో కీలక పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎంతో బిజీ షెడ్యూల్ మధ్య కూడా ప్రధాని అమరావతికి రావడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రధాని మోడీకి ఆ కనకదుర్గమ్మ మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలను ప్రసాదించాలని పవన్ దేవతామూర్తిని ప్రార్థించారు. గత 5 ఏళ్లు అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, లాఠీ దెబ్బలు కూడా తిన్నారని అన్నారు. అమరావతి రైతులు మర్చిపోలేని పోరాటం చేశారని పేర్కొన్నారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని ఆనాడు మాట ఇచ్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీతో రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం చేసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసిందని, అయితే ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారని పవన్ అన్నారు. అమరావతి రైతుల త్యాగాలు మర్చిపోలేనని చెప్పిన పవన్, ఉద్యమంలో అమరావతి మహిళా రైతుల పాత్ర కీలకమని అన్నారు. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని చెప్పిన పవన్, రాజధాని రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని పవన్ ఆకాంక్షించారు. రాజధాని రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఇచ్చారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నవ్ సెంటర్. అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది. మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉందన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఖాయమని, భారత్ గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరన్నారు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానమని, ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరని తెలిపారు. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అమరావతి అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. అమరావతి నమో నమః అని 2 సార్లు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఖాయమని అన్నారు. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరని పేర్కొన్నారు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానమని, ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. 2014లో రాజధాని కూడా లేకుండానే విడిపోయామని, చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారని అన్నారు. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కన పెట్టారని, అమరావతికి అండగా ఆంధ్ర ప్రజలంతా నిలబడ్డారని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేదేలే అని అన్నారని చెప్పారు. గత ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాలను మాత్రం ఆపలేకపోయిందని
అన్నారు. ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అని తెలిపారు. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అమరావతి అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. కేంద్రం కులగణన చేయాలని నిర్ణయం తీసుకుందని, ఇది నిర్ణయం కాదని, ఇది ఒక సంచలనమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి నమో నమః. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభించి తిరుగు ప్రయాణమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. భారత ప్రధాని ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కార్యక్రమం ముగించుకుని శుక్రవారం సాయంత్రం భారత ప్రధాని అమరావతి నుంచి హెలికాప్టర్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 6:07 చేరుకున్నారు. పార్టీ నాయకులు, అధికారులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 6:44 భారత ప్రధాని ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. భారత ప్రధానమంత్రికి వీడ్కోలు పలికిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవటం ముఖ్యమని అన్నారు. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్ పైనే ఆధారపడి ఉన్నాయని, అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేయాలనుకున్నట్లు వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందం ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి కూడా చారిత్రాత్మకమని చెప్పుకొచ్చారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో నిన్న జరిగిన కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీలతో దేశంలోనే తొలి టెక్ పార్కుకు ఏపీ సర్కార్ ఎంఓయూ కుదుర్చుకుంది. 2026 జనవరి 1న తొలి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 1990ల్లో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తు చేస్తూ క్వాంటమ్ వ్యాలీ తక్కువ సమయంలోనే నిర్మించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఎల్ఎన్టీకి స్థలాన్ని కేటాయించామని, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందుకోసం 2 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక కమిటీ నిర్మాణం పురోగతిని పరిశీలిస్తే మరొక కమిటీ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి త్వరలోనే ఈ ప్రాజెక్టును సవివరంగా తెలియజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ నిన్న విజయవాడ రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1-6లోని ప్రయాణికులకు సౌకర్యాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా గుణదల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధిని పనులను పరిశీలించారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజయవాడ రైల్వే స్టేషన్ను నిన్న తనిఖీ చేశారు. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ మరియు డివిజన్లోని ఇతర సీనియర్ అధికారులు ఆయనతో పాటు ఉన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుండి తనిఖీని ప్రారంభించారు. అక్కడ ఆయన ప్రయాణికుల సౌకర్యాలు, ట్రాఫిక్ సౌకర్యాలు, భద్రతా అంశాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు మరియు తాగునీటి కుళాయిల పనితీరును పరిశీలించారు. జనరల్ మేనేజర్ క్రూ లాబీని తనిఖీ చేసి లోకో పైలట్లతో సంభాషించారు మరియు సిబ్బందితో సంభాషించి రోజువారీ పనిలో సాధారణంగా ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏదేని చిన్న సమస్యలు ఎదురైతే వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విజయవాడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1లోని ప్రయాణికుల సౌకర్యాలను కూడా జనరల్ మేనేజర్ పరిశీలించారు. ఈ తనిఖీ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ నెంబర్ 22-851 సంత్రాగచ్చి మంగళూరు ఎక్స్ప్రెస్ను జనరల్ మేనేజర్ తనిఖీ చేశారు. ఈ రైల్లో అందిస్తున్న ఆన్బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్, శుభ్రత, రేక్ నిర్వహణ మొదలైన వాటిని తనిఖీ చేసి ప్రయాణికుల సంతృప్తిని మరింతగా మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరా మరియు పరిశుభ్రతపై ఏదైనా ఫిర్యాదులు అందిన వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రయాణికులకు తాగునీరు మరియు మజ్జిగ సేవలను పంపిణీ చేయడానికి ప్లాట్ఫామ్పై స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేసిన సమ్మర్ కియోస్క్ను జనరల్ మేనేజర్ సందర్శించి విజయవాడ డివిజన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు చేపట్టిన ఈ స్వచ్ఛంద సేవలను ప్రశంసించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.